ఫార్ అడ్వాన్స్డ్ గా ఉన్న టైం లైన్ ఇది. మనిషి తన జ్ఞానాన్ని పెంచుకుంటూ టెక్నాలజీని డెవలప్ చేస్తూ ప్రతిదీ సులువుగా చేసుకుంటూ ఈ కొత్త ప్రపంచం తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రన్ అయ్యే కంపెనీస్ అలాగే స్కూల్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్న ఈ ప్రపంచంలో మీకు ఒక చిన్న కుర్రాన్ని పరిచయం చేస్తాను రండి. అతని పేరే కృష్ణ. కృష్ణ చాలా తెలివైన వాడు. అతని అడ్వాన్స్ అయ్యేవాళ్ళలో ఉన్న అతనికి ఏదో తెలియని లోటు ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తృప్తి ఉండేది కాదు. ఒక రోజు కృష్ణ తన ఏ బాట్ ఫ్రెండ్ అయిన బోతో కలిసి ఒక రూమ్ లో ఉన్నాడు. అప్పుడు తన ఏ బాట్ ఫ్రెండ్ అయిన బో కృష్ణని ఇలా అడుగుతుంది, కృష్ణ ఈ రోజు ఏదైనా కొత్తగా తయారు చేద్దామా అని అడుగుతుంది. కానీ కృష్ణ లేదు, నాకు ఈ ఏ వాళ్ళు నచ్చట్లేదు, నాకేం చేయాలని లేదని కృష్ణ బోతో చెప్తాడు. అప్పుడు కృష్ణ రూమ్ లోకి వాళ్ళ బామ్మగారు వస్తారు. కృష్ణ చాలా దిగాలుగా కనిపిస్తాడు. అప్పుడు వాళ్ళ బామ్మ, కృష్ణ ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతుంది. సమాధానం ఇవ్వకుండా దిగాలుగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు వాళ్ళ బామ్మ తన రూమ్ లోకి తీసుకువెళ్తుంది కృష్ణని. వాళ్ళ బామ్మ దగ్గర ఉన్న ఏ టెక్నాలజీతో తయారైన ఒక ఆల్బమ్ ని ఓపెన్ చేస్తాడు. కొన్ని కొత్త సమూహాలు, కొన్ని కొత్త సన్నివేశాలు ఆల్బమ్ లో చూస్తాడు. కృష్ణ, నీకు సంక్రాంతి గురించి తెలుసా? ఇది మన పురాతన పండుగలలో ఒకటి. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే క్షణాన్ని సూచిస్తుంది. రైతులు సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు వాళ్ళు పండించిన పంట బాగా పండినందుకు. ఇది విన్న కృష్ణ వాళ్ళ బామ్మని, బామ్మ నాకు ఇంకా ఆసక్తికరంగా చెప్పవా అని అడుగుతాడు. బామ్మకి అర్థమైంది కృష్ణ కథ చాలా ఆసక్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాడని. కొంచెం సేపు ఆలోచిస్తూ, అనగా నాకు ఒక చిన్న పల్లెటూరులో రాజు నాకు చిన్న కుర్రాడు ఉండేవాడు, తాను సంక్రాంతి రోజు ఏం చేశాడనే కథని నీకు చెప్తానని వాళ్ళ బామ్మ కృష్ణతో చెప్తుంది. ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది. పళ్ళే సంక్రాంతిరా స్వాగతం, తాటి వెన్నెలతో మేము ఆటలాడాం, పత్తి పటాలే ఎగరేసి పండుగ వేడుకలో హ్యాపీ మంటా. పువ్వులు పూసే ఊరంతా అరగలు పంచే స్నేహితుల గందరగోళం, కెల్లాటంగి కవితల పాటలు మనం కలవించి సంతోషంగా వేడుక చేద్దాం. సంక్రాంతి పండుగ మా ఊరి హంగామా, పతంగులపై ఎగరే రంగుల జ్యోతలు, మోము చూపిస్తే చిన్న హాస్యం వస్తే ఈ రోజు మన ఊరు వెలుగుతోంది, ఈ రోజు మన ఊరు వెలుగుతోంది. సంక్రాంతి వేడుకలో ఆనందాలు రంగులో విరిసే, కోడికరి వరిస సంక్రాంతి వేడుకలో ఆనంద రంగులో విరిసే. నిండిది ముంది సంక్రాంతి రాసెలి కాటిక ముడుకులు మాతే, రాజు కథను ఆసక్తిగా వింటున్న కృష్ణ తన మనసులో ఏదో తెలియని ఒక కదలికను అనుభవిస్తున్నాడు. అప్పుడు కృష్ణ బామ్మని ఇలా అడుగుతాడు, బామ్మ ఇప్పుడు మనం ఈ సంక్రాంతిని ఎందుకు జరుపుకోవడం లేదు అని. అప్పుడు బామ్మ, బహుశా మనం దాని ప్రాముఖ్యత మరిచిపోయాం. మనం ఉంటున్న ఏ ప్రపంచంలో ఎవరికి ఈ సంక్రాంతి అనే పండుగ ఉండేదని సంగతి ఎవరికి తెలియదని బామ్మ చెప్తుంది. కృష్ణ వెంటనే తన ఏ బాట్ ఫ్రెండ్ అయిన బోతో కలిసి తన రూమ్ లోకి వెళ్తాడు. ఒక న్యూ టెక్నాలజీ తయారు చేసి మళ్ళీ సంక్రాంతిని తను ఉంటున్న ఏ వాళ్ళకి గుర్తు చేయాలని ప్రయత్నిస్తాడు. కృష్ణ తాను అనుకున్నట్లుగానే వాళ్ళ బామ్మ చెప్పిన మాటలు ప్రతిదీ గుర్తు చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఏ రిచువల్ టెక్నాలజీని డెవలప్ చేశాడు. ఇలా తాను చేసిన టెక్నాలజీని తన వాళ్ళందరికీ ఇచ్చి కొత్త కొత్త విషయాలు, ఆనాటి పద్ధతులు, అప్పట్లో సంక్రాంతి ఎలా ఉండేది, ఎలా జరిగేది, మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఎలా మాట్లాడుకునే వాళ్ళు అనేది ప్రతి విషయాన్ని టెక్నాలజీ యూజ్ చేసుకొని అందరూ తెలుసుకోవటం మొదలు పెట్టారు.
ఇలా జరుగుతున్న సమయంలో ఒకసారి కృష్ణ వాళ్ళ బామ్మ కృష్ణ తయారు చేసిన ఏ రిచువల్ సంక్రాంతి తన ప్రపంచంలో ఎలా యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఇంటి బాల్కనీలో చూస్తూ ఉన్నారు. ఇలా జరుగుతున్న సమయంలో కృష్ణ వాళ్ళ బామ్మతో ఇలా అంటాడు, చూసావా బామ్మ, నువ్వు ఒక ఫిక్షనల్ స్టోరీ చెప్పావు, కానీ మనం దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చాం. కానీ రాజుది మంచి స్టోరీ, తాను చాలా మంచివాడు, కానీ అతన్ని మనం కలవలేం కదా, అతను ఒక ఫిక్షనల్ కదా అంటాడు. అప్పుడు వాళ్ళ బామ్మ కళ్ళల్లో నుంచి నీళ్లు తుడుచుకుంటూ, కృష్ణ, రాజు ఎవరో కాదు, రాజు మీ తాతగారే అని చెప్తుంది. కృష్ణ ఆ మాట వినంగానే షాక్ అవుతాడు. రాజు మా తాతగారా అని కృష్ణ బామ్మని అడుగుతాడు. కృష్ణ వాళ్ళ బామ్మ చెప్పిన మాటలకు ఎమోషనల్ అవుతూ, బహుశా ఇది చూసి తాతయ్య చాలా గర్వపడతారు కదా బామ్మ అని కృష్ణ చెప్తాడు. అప్పుడు వాళ్ళ బామ్మ కూడా, నిజంగానే కృష్ణ, మీ తాతగారు గాని ఇప్పుడు ఉండుంటే దీన్ని చూసి చాలా సంతోషపడేవారు అని బామ్మ చెప్పింది. ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి, వచ్చే రోజులు మాత్రం మన టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, మనం అభివృద్ధి చెందుతాం. మనం అభివృద్ధి చెందుతున్నామంటే మన పండుగలను, మన సాంప్రదాయాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఒకప్పుడు మన పండుగలు ఉండేవి అని గుర్తు చేసుకోకూడదు. మా ఈ ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సనాతన ధర్మ పాడ్కాస్ట్ తెలుగు. జై